ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. వారం రోజుల క్రితం చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు ఆమంచి. అయితే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమంచి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం చీరాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. కాసేపట్లో జగన్ను కలిసి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. వారం రోజుల క్రితం చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు ఆమంచి. అయితే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమంచి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం చీరాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. కాసేపట్లో జగన్ను కలిసి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. వారం రోజుల క్రితం చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు ఆమంచి. అయితే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పార్టీ మారాలని ఆమంచి నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం చీరాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. కాసేపట్లో జగన్ను కలిసి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి అగత్య అందిస్తారు. అగత్య, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నట్టుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా తను స్థాపించుకున్న సొంత పార్టీ తరఫున గెలవడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత 4 ఏళ్లుగా ఆయన తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ అవుతున్నారు. కానీ నియోజకవర్గంలో తన మీద పోటీ చేసిన టీడీపీ ఓడిపోయిన టీడీపీ అభ్యర్థిని అధిష్టానం కావాలని ఎంకరేజ్ చేస్తుంది. ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. అలా తనకు ఆల్టర్నేటివ్ నాయకత్వాన్ని నియోజకవర్గంలో తయారు చేస్తున్నారనే భావనలో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం అధిష్టానానికి కూడా చాలా సార్లు ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్న స్థానిక క్యాండిడేట్ చాలా కాలం నుంచి టీడీపీలో ఉన్న నేపథ్యంలో ఆమెను కూడా అకామిడేట్ చేయాలని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ పెద్దగా సంతృప్తి చెందినట్టుగా లేరు. ఆ తర్వాత ఆయన పార్టీ మారుతున్నట్టుగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు చాలా మంది వచ్చి ఆయన బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు సిద్ధా రాఘవరావు కూడా ఆయనతో కలిశారు. అసెంబ్లీ సమావేశంలో ఆయనతో చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది మంత్రులు కూడా ఆయనను సంప్రదించి వెళ్ళొద్దు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ మొన్న చీరాలలో కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి ఇంకా వైఎస్ఆర్సీపీలో చేరాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. స్థానిక సమస్యలు స్థానికంగా తనకు ఆల్టర్నేటివ్ గా ఇంకొక నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి పార్టీ మారాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో లోటస్ పాండ్ లో ఆయన జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఎప్పుడు చేరాలి, ఏ హామీతోటి పార్టీలో చేరాలనే దానిపైన వారిద్దరి మధ్య చర్చ జరగబోతోంది. ఆయన మరికొద్ది సేపట్లోనే లోటస్ పాండ్కు రాబోతున్నారు. రైట్ అగత్య.